నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫిబ్రవరి మాస ఫలాలు తీసుకుందాం సార్. ఫిబ్రవరి మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది చూస్తే కనుక ఫస్ట్ మేషం నుంచి మేషరాశి ఫలితాలు చెప్పండి సార్. అలాగే అమ్మా. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గురుదేవులకు కూడా ఈ జ్యోతిష విద్య నేర్పించినందుకు ఆయనకు కూడా, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయనకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఫస్ట్ ఈ ఫిబ్రవరిలో గ్రహస్థితి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఏంటంటే గోచారం అంతా కూడా గ్రహాలు ట్రాన్సిట్ వీటిని బట్టి మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏ గ్రహం ఎక్కడ ఉంది దాని ఫలితాన్ని బట్టే మనకి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందనేది తీసుకుందాం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో చంద్రుడు శని, చివరిగా మీనంలో రాహువు శుక్రుడు. సో దీన్ని బట్టి మనకి ఎలా ఉంటుంది మేషరాశి వారికి అనేది ఫలితం అనేది నిర్ధారించబడుతుంది. ముఖ్యంగా వారి వారి జన్మ జీవితాన్ని బట్టి వారికి మార్గదర్శలు నడుస్తూ ఉంటాయి. మనం ఏంటంటే ఈ నెల మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ అనేది ఈ గ్రహ గోచారాన్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ మేషరాశిలోకి అశ్విని నక్షత్రం వారు 4 పాదాలు, భరణి 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారు వస్తారు. వీరికి ఈ నెలంతా కూడా బాగుందమ్మా, శుభంగా ఉంది. వారు చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ ఏదైనా సరే ఉద్యోగాలు ఏమన్నా కొత్తగా వస్తాయి. అలాగే ఉద్యోగంలో కూడా వాళ్ళకి ముందంజలో ఉంటారు. ప్రమోషన్స్ కానివ్వండి, అంటే ధనపరంగా వారికి ఎక్కడా కూడా ఇబ్బంది అనేది ఉండదు. అదంతా కూడా బాగానే ఉంటుంది. ఎటు చూసినా ఇంటా బయట, ఇంట్లో కూడా సహాయ సహకారాలు కానివ్వండి, పిల్లలు ఆరోగ్యం, చదువు ఇవి కానివ్వండి, బయట ఉద్యోగం, అలాగే సమాజంలో కానీ ఇవన్నీ కూడా వీరికి బాగున్నాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు అవివాహితులు ఉన్నట్టయితే వారికి కూడా వివాహ అవకాశం అనేది ఉన్నది. మనకి దాదాపుగా ఏప్రిల్ వరకు కూడా వీరికి గురుబలం ఉన్నది. మేలో మళ్ళీ గురువు మారుతున్నాడు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా వీరికి అప్పటి వరకు కూడా మంచిగానే ఉంది అని మనం చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఏమన్నా మొండి బాకీలు వీరికి ఉన్నట్టయితే ఈ రాశిలో ఉన్న వారికి వచ్చే అవకాశం ఉన్నది. కొత్తగా అయితే కనుక వీరు ఇవ్వవద్దనే మనకి మనం చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఇచ్చి ఇబ్బంది పడటం కంటే ఇవ్వకుండా ఉండటం, అప్పులు ఇవ్వకుండా ఉండటం అనేది మంచిది. ఇంట్లో శుభకార్యాలు అనుకున్నాము, ఇల్లు ఏమన్నా కొనుక్కోవచ్చు ఈ మేషరాశిలో వారు. కాబట్టి ఇంటి గురించి ఏమన్నా ప్లాన్ చేసినట్టయితే వాళ్ళు వెళ్ళవచ్చు, బాగుంటుంది. అలాగే పిల్లలకి ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా, ఏమన్నా బంగారము ఇలాంటివి కొనుక్కోవాలనుకున్నా, తర్వాత ఫారిన్ వెళ్తూ ఉంటారు కొంతమంది. సో వీళ్ళ పిల్లలు కానీ ఈ రాశిలో ఉన్నవారు కానీ వెళ్ళదలుచుకుంటే శుభ్రంగా వెళ్ళొచ్చు. తర్వాత కాస్త వీరికి వచ్చింది ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లెలతో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగ్గ సూచన. అంటే లేనిపోని విభేదాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నది. ఆస్తి పంపకాలు కానివ్వండి, ఇలాంటివి మనకి పిత్రార్జితం వస్తూ ఉంటుంది. వాటిల్లో కొన్ని ఏమన్నా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది అని చెప్పని కనబడుతుంది. అది అందరికీ జరగకపోవచ్చు. కొంతమంది వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి వారికి అనుభవంలోకి అయితే వస్తూ ఉంటాయి. నెమ్మదిగా పనులు అనేవి సాగినా కూడా పూర్తవుతాయి. కాస్త శని దృష్టి వల్ల పనులు అనేవి నెమ్మదిగా సాగటం అనేది ఉంది వీరికి. కొంచెం నెమ్మదిగా అయినా కూడా వీరికి అన్నీ కూడా వస్తాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా విదేశీ ప్రయత్నాలు అని కూడా అనుకూలిస్తాయి. వీరికి ఏమన్నా జాబ్ పరంగా చదువుకోవడానికి, కొంతమంది ఎంఎస్ చేయడానికి వాటికి వెళ్తారు. సో అలా వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగ పర్పస్ కూడా బాగానే ఉంటుంది. అలాగే వీరి పిల్లలు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కూడా వారు కూడా ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలించుకుని ప్రయత్నం చేయటం మంచిది. మనం ఏంటంటే ఇది గోచారాన్ని బట్టి చెప్తున్నాం కాబట్టి వారి వారి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎటు చూసినా కూడా ఈ రాశి వారికి కొంత మనం బాగుందనే చెప్పచ్చు. ఫిబ్రవరి నెలలో కూడా అంతా కూడా మంచిగా ఉంది అని మనం చెప్పవచ్చు. సార్, వీళ్ళు డైలీ ఏ దేవీ దేవత ఆరాధన చేయాలంటారు? వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొంచెం బలం అనేది తక్కువగా ఉంది. అదే మనం ఇందాక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకున్నాం కదా, దానికి సంబంధించిన కారకుడు సుబ్రహ్మణ్యం, అంటే తృతీయానికి ఆయన కారకత్వం వహిస్తారు. కాబట్టి కాస్త ఆరాధన చేసుకుంటే వారితో ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా, సమస్యలు, మాట పట్టింపులు ఏమన్నా వచ్చినా కూడా కాస్త వీరికి అవి తగ్గే అవకాశం అనేది ఉన్నది. మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఈ నెలంతా వీరు ఏం పరిహారాలు పాటించాలి అంటే వీరు కందులు దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. ఒక మంగళవారం, లేదు కొంచెం ఎక్కువగా ఉంది తీవ్రత అనుకుంటే 4 మంగళవారాలు కూడా కాస్త కిలోంబావు చొప్పున బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. లేని పక్షంలో మనం కూడా తినొచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అనుకుంటుంటారు మనం వాడచ్చా, అవి దానం ఇవ్వాలి కదా అని చెప్పి. అలా ఏం లేదమ్మా. మనం కూడా
అవి తినచ్చు. కందిపప్పుని మనం ఎలాగో డైలీ వాడుతూనే ఉంటాము, అలా కాకుండా కొంత మనం దాన్ని కూడా తీసుకున్నట్టయితే ఎర్ర కందిపప్పుని మనకి అది కూడా తగ్గుతుంది. కొన్ని దోషాలు కొంతమంది అంటూ ఉంటారు నువ్వులు దానం ఇవ్వాలి అని. అలాగనే కాకుండా మనం నువ్వులు ఉండలు చేసుకుని కూడా తినచ్చు, నువ్వుల నూనె కూడా ఒంటికి రాసుకోవచ్చు. కాబట్టి ఆ దోషం అనేది కొంత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కందులు దానంగా ఇచ్చుకున్నా సరిపోతుంది. ఈ రాశి వారు పగడం ధరించినట్టయితే వీరికి మంచిగా ఉంటుంది. సార్ వీరికి అదృష్ట సంఖ్య అంటే ఏం చెప్పొచ్చండి? వీరికి 9వ నెంబర్ మంచిదమ్మా. సో అది చూసుకుని వీళ్ళు వెళ్ళటం కానీ ఆ టైంకి కానీ ప్రతిరోజు హోరాకాలం అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి ముఖ్యంగా బుధ గురు శుక్ర హోరలు మంచివి. సో వీరేమన్నా పర్టికులర్ గా వెళ్ళాలి అనుకుంటే గనక ఆ 9 గంటలకు లేకపోతే 9ని తీసుకుని ప్రామాణికంగా వెళ్ళటం, 9వ తారీఖు 18 ఇట్లా ఏమన్నా పనులు చేసుకున్నా కూడా వీరికి మంచిగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చే రంగు ఉంటుందా అండి? ఎరుపు రంగు అమ్మ. ఎరుపు రంగు కాస్త ఏదైనా కర్చీఫ్ లాగా పెట్టుకుంటే కూడా కొంతమంది పెట్టుకుంటారు, ఆ రంగు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎర్రటి వస్త్రం కర్చీఫ్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు, చిన్న గుడ్డ అయినా పెట్టుకోవచ్చు. మన దగ్గర పగడం ధరించినా కూడా వీరికి మంచి జరుగుతుంది. రాశ్యాధిపతి కుజుడు కాబట్టి వీరికి పగడం అనేది పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, పగడం ధరించవచ్చు. ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఏ దేవీ దేవత ఆరాధన చేయాలి, వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి, వారు పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి. అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్తే. సార్ ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉంది అనేది వివరించండి. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది, మకరంలో రవి బుధుడు, అలాగే కుంభంలో శని చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు, ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని, ముఖ్యంగా ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వారు వస్తారు. ముఖ్యంగా వీరికి చూసుకున్నట్టయితే కొంత మిశ్రమ ఫలితాలుగానే మనకి సూచిస్తున్నాయి. వీరికి కాస్త ఏప్రిల్ తర్వాత నుంచి కాస్త గురుబలము శని బలము అన్నీ వస్తాయి. కాబట్టి కొంత వీరికి అన్నిట్లో కూడా స్లోగా పనులు అవి జరుగుతూ ఉంటాయి. ఏ ఫలితాలన్నీ కూడా మిశ్రమంగానే ఉంటాయి. అంటే ప్రతి పని చేస్తున్నప్పుడు కొంత ఎందుకు మనకే ఇలా జరుగుతుంది, లేదా అన్ని పనులు మధ్యలో ఆగిపోతున్నాయి అన్నట్టుగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత వీరికి అటువంటి వాటికి మనం పరిహారం చేసుకున్నట్టయితే కొంత సరిపోతుంది. మధ్యలో వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేవి. ఎందువల్ల అంటే ఆ ఆలోచన విధానం వల్లే మనకేంటంటే చంద్రుడు మనకారకుడు. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే మన మనసుకి కూడా ఎక్కువ వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అదే ఆలోచన పరంగా మనకి అనారోగ్య సూచన కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉండటం అనేది మంచిది. అలాగే అనవసరంగా కూడా కొన్ని ఖర్చులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం అనేది ఉన్నది. అంటే ఉద్యోగంలో కానివ్వండి, ఏదైనా పాత కేసులు ఏవైనా ఉన్నప్పుడు అవి కానివ్వండి, లేదా కుటుంబపరమైనవి కూడా ఈ సమస్యలు ఉండేవి వీరికి కనబడుతుంది. కాస్త వీరికి ఏంటయ్యా కొంచెం మంచి జరుగుతుంది ఏంటంటే స్త్రీ మూలకంగా వీరికి ఆదాయం అనేది వస్తుంది. అంటే భార్య తరపు నుంచి లాభం అయితే వీరికి చేకూరుతుంది. తర్వాత కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉన్నది. అంటే ఎప్పటి నుంచో కొన్ని ఉంటాయి, ఏదైనా క్రిమినల్ కానివ్వండి సివిల్ కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఏమన్నా కోర్టు పరమైనవి ఏమన్నా అంటే వీళ్ళకి ఫేవర్గా వచ్చే అవకాశం అయితే మనకి కనబడుతోంది. అలాగే భూ సంబంధమైన అంశాలు కొన్ని ఏమన్నా వీళ్ళ స్థలాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి ఏమన్నా అక్కడ ఒకళ్ళ పేరు మీద ఇద్దరి పేరు మీద కొన్ని రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు వీరికి వచ్చే అవకాశం కూడా మనకి కనబడుతోంది. ఇటువంటివి ఏమన్నా ఉంటే జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళమని వీరికి ఇచ్చే సూచన. అలాగే సంతానపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే పిల్లలు సరిగా మాట వినకపోవటము, మనం ఒకటంటే వాళ్ళు ఇంకోటి, కొంత వీరిని గమనించుకోవాల్సిన అంశం అయితే ఉన్నది వీరు. అలాగే ఆడవారికి ముఖ్యంగా సంతానపరమైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి మనం డాక్టర్ సలహా తీసుకుని ముందుకు వెళ్ళవలసిన
సూచన కూడా వీరికి. ఎందుకంటే వీరికి నార్మల్గా జనరల్గా అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త కృత్రిమమైన పద్ధతులు ఉన్నాయి కాబట్టి అవి డాక్టర్ గారిని సంప్రదించి అటు కూడా వెళ్ళి తర్వాత మనం జ్యోతిష్యుడు కూడా సంప్రదించుకుని ముందుకు వెళ్ళినట్టయితే వీళ్ళకి మంచి జరుగుతుంది. అంటే ఐవీఎఫ్ అని కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి కాబట్టి సో ఈ రాశి స్త్రీలకి ప్రత్యేకంగా చెప్పడం సూచన అది కనుక వెళ్ళినట్టయితే వీరికి మంచిగా ఉంటుంది. దీని గురించే వీరికి కొంత భార్యాభర్తల మధ్య స్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకళ్ళు వెళ్దామని ఒకళ్ళు వద్దు అని ఇలా ఉంటూ ఉంటుంది. లేదా నేను చూపించుకుంటాను నాకు తెలిసిన డాక్టర్ దగ్గర అని, లేదు నా దగ్గరికి రా నేను మా డాక్టర్ గారికి చూపిస్తా అని, ఇటువంటి కొన్ని చికాకులు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అవి కాకుండా ఏదో ఒక మధ్య మార్గంగా వీరు చూపించుకొని ముందుకు వెళ్ళినట్టయితే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే విదేశీ సంబంధమైన ఏమైనా అంశాలు ఉన్నట్టయితే వీరికి లాభసూచిగా ఉంది కాబట్టి వీరు షార్ట్ ట్రిప్స్ అయినా సరే వెళ్ళొస్తూ ఉంటారు. వీరి ఇంట్లో వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఎవరైనా అక్కడ చదువుకోవటానికి కానివ్వండి, స్థిరపడటానికి ఉద్యోగం కానివ్వండి, అలా కూడా వెళ్ళే అవకాశం అనేది మనకి కనబడుతుంది. కాబట్టి ఎటు చూసినా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంది వీరికి. ఒక 2 నెలలు వీరికి ఇట్లాగే ఉంటుంది. ఏప్రిల్ నుంచి వీరికి బాగుంటుంది. వచ్చే సంవత్సరం ఏదైతే కొత్త సంవత్సరం ఉందో అత్యంత యోగవంతమైన రాశుల్లో వీరొకళ్ళు ఉంటారు, వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ఒక 2 నెలలు వీరు కాస్త అన్ని పనులు నెమ్మదిగా అట్లా చూసుకుంటూ ఆరోగ్యము, కుటుంబము అన్నిటా కూడా కొంచెం అంతా సమన్వయం చేసుకుంటూ వెళ్ళమని వీరికి ఇచ్చే సూచన. అయితే వీరు ఏ దేవీ దేవత ఆరాధన చేయాలండి? వీరు కాస్త గురుబలం తక్కువగా ఉందమ్మా. దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకుంటే మంచిది. స్తోత్రం చదువుకున్నా సరే, అలాగే దత్తాత్రేయ స్వామి వారివి గురు చరిత్ర పారాయణం చేసుకోవచ్చు. గురువార నియమాలు ఏమన్నా ఉండొచ్చు. శనగలు కాస్త మనం నైవేద్యం పెట్టి గుళ్ళో భక్తులకి పంచిపెట్టడం, లేదు మన ఇంటి దగ్గర అయినా సరే ఎవరికైనా అవి కాస్త తినటము దానంగా. అలాగే గోవుకి కూడా పెట్టినట్టయితే మంచిది. మనం ఏది చేసినా సరే గోమాతకి చేస్తే చాలా మంచిదండి. అన్ని దేవతలు కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మనకి చక్కగా మనకి దగ్గరలో ఉండాలి కదా. గోశాల ఉన్నట్టయితే చేయొచ్చు. లేని పక్షంలో చక్కగా గుళ్ళో అయినా సరే నైవేద్యం పెట్టుకుని వారు చక్కగా భక్తులకి పంచుకున్నట్టయితే కాస్త గురుబలం అనేది పెరుగుతుంది. వీరికి కలిసి వచ్చే రంగు, అదృష్ట సంఖ్య వీరికి తెలుపు కలిసి వస్తుందమ్మా. తెల్లది ఏదైనా వస్త్రం అయినా పెట్టుకోవచ్చు. లేదు రత్నం పెట్టుకోవాలంటే వజ్రం పెట్టుకున్నట్టయితే వీరికి సరిపోతుంది. వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య అంటే కనుక 6 వీరికి అదృష్ట సంఖ్య. సో ఆ తేదీ నాడు కానీ, అలాగే మనకి కలిసి వచ్చేది 15 మళ్ళీ. సో ఇలా చూసుకుని వాళ్ళు 24 ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ముఖ్యమైన పనులు ఏమన్నా ఉన్నట్టయితే అవి చేసుకున్నట్టయితే వారికి అంతా కూడా వీలుగా ఉంటుంది. అది సఫలీకృతం అవుతుంది. రైట్ అండి. వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు, ఈ నెల ఎలా ఉంది వాళ్ళకి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే.